రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు 17 సీట్లను అభ్యర్థులను ప్రకటించి ప్రచారానికి రంగం సిద్ధం చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థుల ఎంపికపై మల్లగుల్లాలు పడుతోంది. పెండింగ్లో ఉన్న 8 సీట్లకు అభ్యర్థులను ఎంపిక చేయడం ఆ పార్టీకి కత్తి మీద సాములా మారింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే లోక్సభ ఎన్నికలను పునరావృతమైతే మెజార్టీ సీట్లు కాంగ్రెస్ పార్టీకి దక్కే పరిస్థితులు ఉండడంతో టికెట్ల కోసం పోటీ తీవ్రంగా ఉంది. అయితే సామాజిక సమీకరణాలు, ఆర్థిక పరిస్థితి, స్థానికంగా నేతల నుంచి అందే సహకారం, సర్వేలు, ఇతర అంశాల ఆధారంగా కసరత్తు కొనసాగుతుంది. బీఆర్ఎస్, బీజేపీ నుంచి వచ్చిన రంజిత్ రెడ్డి, పట్నం సునీత మహేందర్ రెడ్డి, దానం నాగేంద్రతో పాటు గడ్డం వంశీకృష్ణకు టికెట్ ఇవ్వడాన్ని కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు తప్పుపడుతున్నారు. దీంతో పెండింగ్ సీట్లలో అభ్యర్థుల ఎంపిక పార్టీ నాయకత్వానికి మరింత సవాల్గా మారింది. అయితే 1-2 మినహా మిగిలిన సీట్లకు అభ్యర్థుల ఎంపికపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ సీఈసీ రేపు ఢిల్లీలో సమావేశం కానుంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిలు హాజరు కానున్నారు. ఈ భేటీలో 6-7 సీట్లపై స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మెదక్ స్థానానికి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన నీలం మధుకు టికెట్ దాదాపుగా ఖరారైన బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులను ఎదుర్కోవడంలో ఆయన ఆర్థిక సమర్థతపై పార్టీ నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 2009 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన చెంగల నరేంద్రనాథ్ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభ్యర్థిత్వంపై నేతల్లో వ్యతిరేకత లేకపోయినా సామాజిక సమతుల్యత కోణంలో స్థానిక బీసీ నేత పేరును పరిశీలిస్తున్నారు. కరీంనగర్లో ప్రవీణ్ రెడ్డి, వెలిచాల రాజేందర్ మధ్యనే పోటీ నడుస్తోంది. ఆదిలాబాద్లో ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణ, రిమ్స్ డాక్టర్ సుమలత పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే ఆత్రం సుగుణ వైపే పార్టీ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. నాగర్ కర్నూల్, పెద్దపల్లి సీట్లు మాల సామాజిక వర్గానికి చెందిన మల్లు రవి, వంశీకృష్ణలకు ఖరారు చేయడంతో వరంగల్ సీటును ఖచ్చితంగా మాదిగ సామాజిక వర్గానికి కేటాయించే అవకాశం ఉంది. పార్టీ నేత దొమ్మాటి సాంబయ్యకు సీఎం రేవంత్ రెడ్డి మద్దతు పలుకుతుండగా స్థానిక విద్యావేత్త పరంజ్యోతి పేరును మంత్రి కొండా సురేఖ ప్రతిపాదిస్తున్నట్లు టాక్. అలాగే స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఇందిరా, స్థానిక మహిళా నేత బొడ్డు సునీత కూడా తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఖమ్మం, భువనగిరి స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు క్లిష్టంగా మారింది. ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని, మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ్ కుమార్ పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నాయి. అయితే ప్రధానంగా ప్రసాద్ రెడ్డి, నందిని మధ్య పోటీ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఖమ్మం నుంచి బీసీ నేతకు అవకాశం కల్పించే అంశంపైన పరిశీలన జరుగుతున్నట్లు తెలుస్తోంది. భువనగిరి టికెట్ కోసం రేవంత్ సన్నిహితుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మి మధ్య పోటీ తీవ్రంగా ఉంది. కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, కాంగ్రెస్ పార్టీ ఇంకా 8 మంది అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. దీనికి సంబంధించి అయితే కసరత్తు చేస్తూ ఉంది. రేపు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదేవిధంగా మరో మంత్రి ఉత్తమ్, ముగ్గురు కూడా రేపు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. అంతకుముందే కాంగ్రెస్ నేతలతో కూడా మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి అయితే ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయనే చెప్పాలి. ప్రధానంగా
ఇటు భువనగిరి, ఖమ్మం, అదేవిధంగా వరంగల్ ఈ 3 స్థానాలకు సంబంధించి అభ్యర్థులకు చాలా టఫ్గా ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఖమ్మంకు సంబంధించి అక్కడి నుంచి ప్రధానంగా ఇటు మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం సతీమణి నందిని, వీళ్ళిద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్టుగా అంటే ఎవరికి టికెట్ వస్తుంది అనేది అయితే అక్కడ చర్చ జరుగుతూ ఉంది. మరి ఈరోజు కాంగ్రెస్ నేతల సమావేశంలో కావచ్చు, లేకపోతే రేపు జరిగే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో కూడా ఎవరి వైపు కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గు చూపుతుంది అనేది అయితే చూడాలి. ప్రధానంగా వీళ్ళిద్దరి మధ్య అయితే టికెట్ కోసం తీవ్రమైనటువంటి పోటీ ఉంది. ఇక భువనగిరి స్థానానికి సంబంధించి అక్కడి నుంచి ఇప్పటికే చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తుంది. గత సమావేశంలోనే భువనగిరి స్థానానికి సంబంధించి చర్చ జరిగింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డిని ప్రతిపాదించారు. కానీ మరికొంతమంది నేతలు కోమటిరెడ్డి కుటుంబానికి సంబంధించి టికెట్ ఇవ్వాలి అనడంతో దానికి సంబంధించి అయితే వాయిదా వేశారు. రేపు జరిగే సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో దీనికి సంబంధించి ఒక చర్చ జరగబోతోంది. ఆ తర్వాత అభ్యర్థులను ఫైనల్ కూడా చేయబోతున్నారనేది చెప్పుకోవచ్చు. ఇక మెదక్ సంబంధించి బీసీకి ఇస్తారని చెప్పేసి అయితే విస్తృతంగా ప్రచారం అయితే జరుగుతుంది. మరి మెదక్ స్థానానికి సంబంధించి కూడా ఎవరికి కేటాయిస్తారు అనేది చూడాలి. ఇంకా కొంతమంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జాయిన్ అవుతారు. ఆ జాయిన్ అయ్యే నేతల్లో బలమైన నేతకు కూడా కాంగ్రెస్ టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి పార్టీలో చర్చ జరుగుతూ ఉంది. మరి మెదక్ సీటుకి సంబంధించి కూడా కాంగ్రెస్ రేపు ఒక నిర్ణయం తీసుకుంటుందా, లేకపోతే మళ్ళీ జరిగే సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో మెదక్ స్థానాన్ని ఫైనల్ చేస్తుందా అనేది కూడా చూడాలి. ఇక మిగిలిన 5 స్థానాలకు సంబంధించి ఇటు ఖమ్మం, ఇటు కరీంనగర్ కావచ్చు, అదేవిధంగా నిజామాబాద్, ఈ 2 స్థానాలలో కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి పేరు వినిపిస్తుంది. అదేవిధంగా నిజామాబాద్ నుంచి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి, ఈ ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి. ఇక హైదరాబాద్ కు సంబంధించి కూడా మైనార్టీ వర్గానికి సంబంధించి ఒక టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. అక్కడ ఎంబీటీ అదేవిధంగా కాంగ్రెస్ మధ్య కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ కనుక ఎంబీటీ కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటే మరి ఆ ఎంబీటీ సంబంధించిన వాళ్లకు టికెట్ ఇస్తారా అనేది కూడా చూడాలి. మరి ఇటు హైదరాబాద్కు సంబంధించి కూడా ఇంకా ఒక సందిగ్ధం అయితే ఉంది. ఇక మిగిలిన స్థానాలు చూస్తే ఆదిలాబాద్కు సంబంధించి ఇంకా అధిష్టానం సంబంధించి అయితే ఒక ఫైనల్ చేయలేదు. అక్కడి నుంచి ఇటు ఎడమ బొజ్జి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒకవేళ ఆయన్ని బరిలోకి దింపాలా, లేకపోతే ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి మరో వ్యక్తిని బరిలోకి దింపాలా అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. అక్కడి నుంచి ఎవరిని బరిలోకి దింపాలి అనేది ఈ రోజు కొంత కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు అయితే వర్కౌట్. ప్రధానంగా ఖమ్మం, భువనగిరి సీట్లలో చూసుకుంటే అక్కడ రాజగోపాల్ రెడ్డి సతీమణి ఎవరైతే ఉన్నారో లక్ష్మి గారు, ఆ తర్వాత ఇక్కడ ఖమ్మం నుంచి విహెచ్ హనుమంతరావు, వీరి పేర్లు అంటే పోటీలో ఉన్నట్లా వీరు. అంటే రాజగోపాల్ రెడ్డి కూడా మొన్న ప్రత్యక్షంగా ప్రకటించారు, మా కుటుంబం నుంచి ఎవరు పోటీ చేయబోరు అని చెప్పేసి. దీనికి పూర్తి సమాచారం ఏంటి దీనికి సంబంధించి? ఎస్, విహెచ్ కూడా ఖమ్మం టికెట్ కోసం దరఖాస్తు అయితే చేశారు. కానీ ఇప్పుడు ఖమ్మం సీట్ కోసం గతంలో చాలా మంది గాంధీ భవన్ లో దరఖాస్తులు ఇచ్చారు. తనకి ఒక స్క్రూటినీ అయితే జరిగింది. ఇటు కాంగ్రెస్ ఇటు పొలిటికల్ కమిటీ సమావేశంలో కావచ్చు, అదేవిధంగా టీబీసీ సమావేశంలో ఒక చర్చ అయితే జరిగింది. ఫైనల్ గా ఒక 3 పేర్లు అయితే ఇప్పుడు వచ్చాయి. ఆ ఫైనల్లో ఎవరిని ఎంపిక చేయాలి అనేది అయితే ఒక కాంగ్రెస్ పార్టీకి సంక్లిష్టంగా మారింది. రేపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే అందరు నేతలతో మాట్లాడుతూ ఉన్నారు. ఇటు బట్టి విక్రమార్కతో కావచ్చు, అదేవిధంగా పొంగులేటి, మిగతా అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. అందరికీ ఆమోదమైనటువంటి అభ్యర్థిని బరిలోకి దింపాలి అనేది కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంగా ఉంది. ఇప్పటికే బట్టి కుటుంబానికి సంబంధించి నాగర్ కర్నూల్ టికెట్ ఇచ్చారు. బట్టి అలా బ్రదర్ ఆయన మల్లు రవి అనే టీపీసీసీలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయన ఆ టికెట్ ఆశించారు, ఆయనకి ఇచ్చారు. కాబట్టి మళ్ళీ ఖమ్మంకి సంబంధించి కూడా బట్టి కుటుంబానికి ఇస్తారా లేదా అనేది అయితే చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.